మిడ్ లైఫ్ స్క్వీజ్ లేదా మిడిల్ లైఫ్ స్క్వీజ్ ఈ పదం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఏంటి మిడ్ లైఫ్ స్క్వీజ్? సాధారణంగా 40s 50s మనకి 40-50 సంవత్సరాలు ఈ వయసు వచ్చేసరికి మనం కంప్లీట్గా డ్రైన్ అయిపోతుంటాం. మన శరీరంలో మనం పనిచేస్తుంటాం కానీ రకరకాల మార్పులు వస్తుంటాయి అన్నమాట. కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ విపరీతంగా పెరుగుతుంటాయి. అదే టైంలో మన పేరెంట్స్ ఏజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళకి ఎయిల్మెంట్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మన కేర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తాయి. దాంతోపాటు మన పిల్లలు గ్రోయింగ్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ స్కూలింగ్, కాలేజెస్, వాళ్ళ కెరీర్, వాళ్ళ సెటిల్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే మనం కూడా కెరీర్లో ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళి ఉంటాం. దానిలో మన టైం మొత్తం దానిలో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఆ కెరీర్ చాలా డిమాండింగ్ అయిపోద్ది. వీటన్నిటితో పాటు మన పర్సనల్ నీడ్స్ కూడా బాగా పెరిగిపోతాయి. దీంతో స్ట్రెస్, బర్న్అవుట్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా విపరీతంగా వస్తుంటాయి అన్నమాట. రకరకాల డైరెక్షన్స్ నుంచి, మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి మనకు ప్రెషర్స్ వస్తాయి. ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఫినాన్సెస్, ఒక పక్క కెరీర్, ఒకటా రెండా అన్నిటి నుంచి ప్రెషర్స్ వస్తాయి. దాంతోపాటు మన పర్సనల్ టైం ఉండదన్నమాట. పావర్టీ ఆఫ్ టైం, అసలు టైం అనేది దొరకదు. అంత ఫాస్ట్గా టైం అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి నిద్రపోవడానికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు, పరిగెడతా ఉంటాం. అందరికీ ఆన్సరబుల్ చెప్పాల్సి వస్తే, అందరికీ రెస్పాన్సిబిలిటీ చూపించాల్సి వస్తే. దాంతోపాటు మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా లేదా మెంటల్ ప్రెషర్ ఎంత వచ్చినా సరే బయటికి షేర్ చేసుకోలేని పరిస్థితి. ఒక పక్క పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, వారి కెరీర్ డెవలప్మెంట్లో ఉంటుంది. ఇంకో పక్క పేరెంట్స్కి చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటారనమాట. దాంతో మనకి పర్సనల్ టైం ఉండదు, చాలా ప్రెషర్స్ వస్తాయి. అండ్ ఈ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు 40s 50sలో ఉన్నారో వాళ్ళని శాండ్విచ్ జనరేషన్ అని పిలుస్తున్నారనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటున్నాం అనమాట. సో కెరీర్లో, ఫినాన్షియల్లో ప్రెషర్స్, మెంటల్గా, ఫిజికల్గా మనం ఫీల్ అయ్యే యాంగ్జైటీ కానీ, ప్రెషర్స్ కానీ, దాంతోపాటు మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాం, తర్వాత ఏంటి, ఫాస్ట్గా ఏజ్ అయిపోతుంది కదా. అంటే 20 years నుంచి 40 years మధ్య ఈ ఏజ్లో లైఫ్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో మనకు తెలియదు అనమాట. అంటే కెరీర్ కానీ, ఫ్యామిలీ కానీ, పేరెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడే 20 సంవత్సరాలు అయిపోయినట్టు అనిపిస్తే, కానీ అప్పుడే 40లోకి వచ్చేస్తాం అనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటారు. ఈ 40sకి వచ్చేసరికి ఒక పక్క మన హెల్త్, ఇంకో పక్క మన ఫినాన్సెస్, ఇంకో పక్క మన కెరీర్, దాంతోపాటు మన పిల్లల కెరీర్, మన పేరెంట్స్ యొక్క బాగోగులు ఇవన్నీ చూసుకుంటూ వస్తూ, దాంతోపాటు సడన్గా మనం ఏజ్ అయిపోతున్నామో, ఆల్రెడీ మనం ఏమీ చేయకుండా మనం ఏజ్ అయిపోతున్నామో ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటారు. దీనికి చాలామంది సైకాలజీ ఎక్స్పర్ట్స్ కూడా చాలా సొల్యూషన్స్ చెప్తా ఉంటారు అనమాట. ఏదైతే నువ్వు 40-50 yearsలో మిడ్ లైఫ్ స్క్వీజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావో దాన్ని ముందే ఊహించుకోవాలి. నువ్వు ఊహించుకుని కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు 40s 50sకి వచ్చేసరికల్లా చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో 50 yearsకి వచ్చేసరికల్లా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. అంటే లైఫ్ మొత్తం పనిచేయటమైనా 50 yearsకి వచ్చేసరికి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ థింగ్ అంటే మన రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం, మన లైఫ్ని క్వాలిటీ టైం మన వాళ్ళతో స్పెండ్ చేయటం, అదేవిధంగా కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఓవరాల్గా మనం లైఫ్ స్పాన్ చూసుకుంటే కనుక 20 to 30, 40, 50 years వరకు కూడా వర్క్ మోడ్లో ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మనకు తెలుసు మన లైఫ్ అంతా లిమిటెడ్ కదా. ఇవన్నీ ఆలోచిస్తూ 40s 50s వచ్చేసరికి చాలామంది ఆ మిడ్ లైఫ్ స్క్వీజ్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి మిడ్ లైఫ్కి వచ్చేసరికి ఈ ప్రాబ్లం మన ఒక్కడిలే కాదనుకోవాలి. ఈ ప్రాబ్లం ప్రపంచంలో 40s 50sకి వచ్చిన చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. దీని గురించి మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ యాంగ్జైటీ చూపించకూడదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మంచి మెంటల్ బ్యాలెన్స్తో ఉండాలి. దాంతోపాటు మన ఫిట్నెస్ కానీ, మన ఆరోగ్యం కానీ పాడు చేసుకోకూడదు. అండ్ ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అప్పుడే ఈ మిడ్ లైఫ్ స్క్వీజ్ని మనం తట్టుకోగలం. ఎవరికైనా 40s 50sలోకి వచ్చేసరికి మజిల్స్ లూజ్ అవుతూ ఉంటాం, బోన్ డెన్సిటీ వీక్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఒక్కోసారి మెయింటైన్ చేయలేమన్నమాట విపరీతమైన స్ట్రెస్లో, ప్రెషర్లో. వీటన్నిటితో పాటు మన పేరెంట్స్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇదంతా మన బాధ్యత అయిపోద్ది అనమాట. దాంతోపాటు కెరీర్లో చాలా ల్యాడర్స్ ఎక్కుంటాం. తర్వాత ఇంతేనా మనంతా సాధించింది, పర్పస్ ఆఫ్ నా లైఫ్ ఏంటి అని ఆలోచిస్తాం. ఒక్కోసారి మన ఫినాన్సెస్ గురించి ఆలోచిస్తుంటాం. వీటన్నిటితో మనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా వస్తుంది అనమాట. మన తోటి వాళ్ళతో, మన ఏజ్ గ్రూప్తో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎంతో సాధించేశారు, వాళ్ళు సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు, లేకపోతే వాళ్ళు అంత పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు, మనం ఇంతే ఉన్నామని ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి కంపారిజన్స్ అన్నీ కూడా వస్తాయి. వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయటమే మిడ్ లైఫ్ స్క్వీజ్ అనమాట.